ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సార్ సీనియర్ దగ్గర చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి? బెయిల్ ఆర్గ్యుమెంట్. సీనియర్ దగ్గర చేసేటప్పటికంటే మీరు నవ్వుతారేమో, ఒక కోడి దొంగతనం కేసు చేశాను. ఎక్కడో తీసుకొచ్చి రికవరీ చేసి చూపించారు. ఆ కోడి, పోయిన కోడి, దొరికిన కోడి ఒకటే గ్యారెంటీ ఏంటి? అదే మన డిఫెన్స్. అవునా? జనరల్గా అప్పట్లో ఎలాగుండేదంటే అడ్వకేట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు ఒక 5,000 స్టైఫండ్ అటువంటి పరిస్థితులు. మీరు ఆ కష్టాలు ఏ విధంగా ఎదుర్కొన్నారు? మీరు 1970s చూసుకుంటే అప్పుడు ఈ అడ్వకేట్స్ అనేవాళ్ళు కొంత వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. మనం బతుకుతూ మన చేతనైనంతలో మనం సొసైటీకి ఇంటర్న్ ఎంతో కొంత సర్వీస్ చేయాలి. గతంలో 90s ఆ టైంలో చూస్తే రాత్రి 12 గంటల వరకు జూనియర్స్ సీనియర్ ఆదురు ఉండేవారు. మీరు ఎన్ని గంటలు ఉండేవారు? ఇప్పుడు ఒక సీనియర్ దగ్గర మనము లా కాలేజ్ నుంచి రాగానే జాయిన్ కావడం వల్ల ఏమిటంటే ఈ అలవాటు అనేది రేపు వాళ్ళు ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఆ అలవాటు అలాగే ఉంటుంది. ఇది పెద్ద క్రైమ్ అంటే నార్కోటిక్స్ ఇది. కానీ అరెస్ట్ చేస్తారు, రికవరీ చూపిస్తారు, హడావుడి ఉంటుంది. తర్వాత ఫైనల్కి వచ్చేస్తే కేసు ఎక్కితే లేకపోతుండే ఆ కన్వర్షన్ రేటే తక్కువ ఉంటుంది. దానివల్ల ఎందువల్ల అంటారు? అక్కడ రోడ్ పైన ఒక వ్యక్తి వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు అనుకోండి, మీ దగ్గర ఫోన్ ఉంటుంది, వీడియో ఉంటుంది, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, మీరు ఆ ఎవిడెన్స్ ఎందుకు పెట్టలేరు? ఎవిడెన్స్ పెట్టట్లేరు అని అంటే మీరు ఏ విధంగా అయితే అరెస్ట్ చేసినామని చెప్పి అంటున్నామో అది నమ్మశక్యంగా లేదు. సార్ కొన్ని కేసుల్లో నేరస్తుడు మీ దగ్గరకు వచ్చి క్షణికావసరం చేస్తారు, నేను చేశాను కానీ నన్ను కాపాడండి. సో డిఫెన్స్ లాయర్ చేసేది ఏంటంటే ఈ కేసు నా క్లయింట్ తరఫున అంతవరకే డిఫెన్స్ లాయర్ చేసే పని. పీడీ యాక్ట్ అనేది ఎవరి మీద పెడుతుంటారు? పీడీ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా బ్రాంచెస్ని ఇంక్లూడ్ చేశారండి. గూండా యాక్ట్ అని, బూట్ లెగ్గర్స్ అని, స్ప్యూరియస్ సీడ్స్ అని, ఫర్టిలైజర్స్ అని. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే పీడీ యాక్ట్ని యూజ్ చేయాలి. అది వాళ్ళు ఏమంటారంటే కొంతమంది ఆఫీసర్లు, కమిషనర్లు, పొలిటీషియన్స్ చెప్తారు పీడీ వేయండి అని. ఇక్కడ ఛార్జ్ షీట్ వేసాడు మాకు 50,000 1,00,000 రూపాయల వరకు అవుతుంటాయి, ఎవడిస్తాడు ఎవరు కదా అంటున్నారు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు ఆన్సర్. అది వాళ్ళే ఆన్సర్ చేయాలి. సార్ జనరల్గా కొంతమంది అడ్వకేట్లు ప్రొఫెషనల్గా ఉంటారు, సర్వీస్ మోటివ్ ఉంటారు, కమర్షియల్గా ఉంటారు. కానీ కొంతమంది వేరే ట్రాక్లోకి వెళ్ళడం, క్రిమినల్స్తో చేతులు కలపడం చేయడం, వాళ్ళ సెటిల్మెంట్ చేయడం చేస్తుంటారు. ఎందువల్ల అంటారండి? అంటే ఒక సింపుల్ విషయం చెప్తానండి. నేరం చేయకంటే ముందు నేరస్తునికి సహాయం చేస్తే అడ్వకేట్ది కూడా తప్పే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి ఆర్గ్యుమెంట్లో టఫ్ ఫైట్ ఇస్తున్న డిఫెన్స్ అడ్వకేట్. పేరు ఎల్ హరీష్ గారు, క్రిమినల్ అడ్వకేట్, రంగారెడ్డి జిల్లా కోర్టు. ఎక్కడైనా సరే పోక్సో కేసు అవ్వచ్చు, 302 కానీ, 306లో కానీ, లేదా 304B కానీ, ఏ కేసులో అయినా సరే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆర్గ్యుమెంట్లో టఫ్ ఫైట్ వచ్చిందా అంటే హరీష్ గారు ఉంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుందంటారు. సాధారణంగా మిగతా వాళ్ళు చెప్పే మాట కాకుండా రంగారెడ్డి జిల్లా పనిచేస్తున్న కోర్టులో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనుకుంటున్న మాట ఇది. అక్కడికి హరీష్ గారు వచ్చారంటే కొంచెం ఫైట్ గట్టిగా ఉంటుంది, క్లయింట్ తరపున మనం కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ తీసుకోవాలి అని భావించే వ్యక్తి. అంటే ఆయన కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరున్నా ఆయన ఆ కేసు స్టడీ చేసి ఖచ్చితంగా ప్రిపరేషన్ తీసుకొని హోంవర్క్ చేసిన తర్వాతే వెళ్తారు. ఆ కేసులో ఎక్కడ తన క్లయింట్కి చట్ట పరిధిలో ఎంతవరకు చేయాలో అని పూర్తిగా సూక్ష్మంగా చదివిన తర్వాత ఆ కేసు మీద స్టడీ చేసి అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తారు. అందువల్ల ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకసారి హరీష్ గారు వచ్చారంటే 1-2 సార్లు వాళ్ళు కూడా ప్రిపరేషన్ తీసుకుంటారు. జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాకు ఎక్కువగా టఫ్ ఇస్తున్న డిఫెన్స్ సర్టిఫికేట్ ఎవరు అనే పేరు చెప్తున్న హరీష్ గారే ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి చట్ట పరిధిలో తన క్లయింట్కి ఏ విధంగా కాపాడతారు, అంటే నేరం చేశాడని తెలిసి కూడా అతన్ని ఏ విధంగా మనం బయటపడాలని ఆలోచిస్తారా, లేదా కేవలం ప్రొఫెషనల్గానే చూస్తారా, ఏ మేరకు ప్రిపరేషన్ తీసుకుంటారు, ఒక కేసు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎంత హోంవర్క్ చేస్తారనే విషయాల్ని హరీష్ గారు అంటే తెలుసుకుంటారు. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హరీష్ గారు, ఈ మధ్యకాలంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎక్కువగా మీ పేరు చెప్తుంటారండి. మాకు పోక్సో కేసు అవ్వచ్చు, 376లో అవ్వచ్చు, 302 ఏ కేసులో హరీష్ వ్యక్తి వస్తే కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది, మిగతా వాళ్ళంటే ఉంటారు కానీ హరీష్ అనేది కొంచెం ఎక్కువ టఫ్ ఫైట్ ఇస్తుంటారు అని, వర్క్ ఎక్కువ చేస్తుంటారు అని చెప్తుంటారు. అంటే మీరు డిఫెన్స్కి కొంచెం గట్టిగా ఫైట్ ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం.
అయితే మీరు కొన్ని కేసుల్లో తీసుకుంటే ఎక్కడ చిన్న వీక్ పాయింట్ ఉన్నా, టెక్నికల్ ఇష్యూ ఉన్నా మీరు పట్టుకోవడం, వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయడం, ఈవెన్ డిఎన్ఏ మీద కూడా మీరు ఎక్కువగా ఫైట్ చేయడం చేస్తుంటారు. అంటే నేరస్తుడు అని మీకు తెలిసిన మీ క్లయింట్ అంటే చట్ట పరిధిలో అతను ఎంతవరకు చేయాలి అని మనకు చట్టం దీంట్లోనే వెళ్ళే ఉద్దేశంతో వెళ్తారు తప్ప ఆయన్ని ఇండిపెండెంట్గా కవర్ చేయాలని ఇంటెన్షన్ మీకు అది కనపట్లేదు. ఒక కేసులో మీరు ఆర్గ్యుమెంట్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, ఆ క్లయింట్ కేస్ స్టడీ మీకు వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు వర్కౌట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్కి వెళ్ళేటప్పుడు ఎంత హోంవర్క్ చేస్తారు, వెళ్ళిన తర్వాత ఆ కేసు అన్ని కేసుల్లో అక్విట్ అవ్వాలని కోరుకుంటారు, కానీ కొన్ని కేసుల్లో కన్విక్షన్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, అక్విటల్ వచ్చినప్పుడు మీ హ్యాపీనెస్ ఉంటుందా, లేదు రెండు ఒకటే నా ప్రొఫెషనల్ మీరు ఎంతవరకు చేయాలని చేశారు అనుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి హరీష్ గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను వ్యవసాయ నేపథ్య కుటుంబంలో నుంచి వచ్చినానండి. మా తల్లిదండ్రులకు మేము 3 కుమారులము, నేను రెండవ వాడిని. నేను నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మోడర్న్ హై స్కూల్ మహబూబ్ నగర్ టౌన్లో కంప్లీట్ చేశాను. అక్కడనే బాయ్స్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ నిజాం కాలేజ్లో బీఎస్సీ చేశాను. బీఎస్సీ విత్ ఎంపీసీ ఆప్షన్స్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అంటే నాకు ముందు నుంచి కూడా లాయర్ ఈ ఫీల్డ్ పైన అంత పెద్దగా అవగాహన లేదు. నాకు ఫ్యామిలీలో కూడా మాకు లాయర్స్ ఎవరు లేరు. సో ఒక మిత్రుడు ఉండి లా సెట్ పడ్డది, రాదు ఎందుకైనా మంచిదే అని చెప్పంటే అలా రాశాను. ఆ తర్వాత పడాల రంగారెడ్డి లా కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. 3 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. 93 డిసెంబర్లో మా రిజల్ట్స్ వచ్చాయి. నేను 94 ఫిబ్రవరిలో ఎన్రోల్మెంట్ చేసుకొని కేశవరెడ్డి గారు అని అతని దగ్గర నేను ఆఫీస్లో జూనియర్గా జాయిన్ అయ్యాను. ఒక 3 ఇయర్స్ చేశాను. మేబీ 97 ఏప్రిల్ ఆ ప్రాంతం నుంచి నా ఓన్ ప్రాక్టీస్ నేను స్టార్ట్ చేశాను. సార్ సీనియర్ దగ్గర చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి బెయిల్ ఆర్గ్యుమెంట్? సీనియర్ దగ్గర చేసేటప్పటికంటే మీరు నవ్వుతారేమో, ఒక కోడి దొంగతనం కేసు చేశాను. ఆ కోడి దొంగతనం కేసు కూడా నాకు కోర్టు వారు అపాయింట్ చేశారు. అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు నుండి హరీష్ గారు మీరు ఈ కేసు చేయండి అని చెప్పి అతను పూర్ క్లయింట్ ఆ విధంగా ఇచ్చాం. అంటే కోడి దొంగతనం చేసాడని పెట్టారా? కోడి దొంగతనం చేసాడు కేసు. అసలు కోడి రికవర్ అయిందండి అక్కడ? కోడి అయ్యింది కదా, చాలా పాతకాలం, అంటే చాలా సంవత్సరాల క్రితం కేసు. సో ఫస్ట్ కేసు ఏం చేశారు అని అంటే అదే కేసు అండి, ఫస్ట్ కేసు కోడి కేసు. ఆ తర్వాత అంటే అందులో ఏం ఆర్గ్యుమెంట్ చేశారు మీరు? అంటే ఇప్పుడు దొంగతనం కేసులో రికవరీ ఇంపార్టెంట్. రికవరీ అయిందా లేదా అనేది మెయిన్ కేసు అంతా ఉంటుంది. రికవరీ కాలేదనంటే కేసు పోతుంది అది. ఎందుకంటే దొంగతనం చేస్తుండగా ఎవరు చూడరు, చూసినప్పుడు అది దొంగతనమే కాదు. సో అలా కేసు అది ఆ విధంగా ఫస్ట్ కేసు నేను చేశాను. అంటే ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ ఉందండి, చెప్పడానికి ఫన్నీగా ఉన్నా అందులో ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ఒకటి, నిందితుడి తరపున మీరు వాదించారు కోడి దొంగతనం కేసులో, అంటే అక్కడ రికవరీ చూపించారా పోలీసులు? రికవరీ చూపించడం వేరు, రికవరీ ఇతను ద్వారా అయ్యిందని చూపించడం వేరు. రికవరీ చూపిస్తారు, ఆ కేసు అనే కాదు ఏ కేసులో అయినా రికవరీ లేకపోతే రికవరీ చేశారా? రికవరీ చేసిండ్రు, కానీ ఇతని దగ్గర నుంచి రికవరీ చేయలేదని మనం కేసు చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు చెప్పిన క్లయింట్ ద్వారా రికవరీ చేయలేదు అనుకుందాం, ఎక్కడో తీసుకొచ్చి రికవరీ చేసి చూపించారు, ఆ కోడి పోయిన కోడి దొరికిన కోడి ఒకటే గ్యారెంటీ ఏంటి? అది అదే మన డిఫెన్స్. అవునా? అదే డిఫెన్స్. అక్కడ పోయింది అని ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో అది ఇది కాదు, లేదా ఇతను మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఒప్పుకుని చూపిస్తే రికవర్ అయిన కేసు అది కోడి కాదు అన్నట్టుగా మన లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది. అంటే జనరల్గా ప్రాపర్టీ అఫెన్సెస్లో మెయిన్గా రికవరీ మీదనే కేసు ఉంటుందండి. ఒకవేళ రికవరీ ప్రూవ్ చేయకపోతే పోలీస్ కేసు పోతుంది. సార్ ఇప్పుడు ఆ కేసు పోయింది అనుకుందాం అండి, కానీ జనరల్ కొంచెం ఇండెప్త్కి వెళ్తే ఒకవేళ నిజంగా కోడి రికవరీ చేశారు, మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు? ఆ కోడి ఈ కోడి ఒకటి కాదంటారు. ఒకవేళ మీ కేసు గురించి కాదు, కొంచెం ముందుకు వెళ్తే కాదు ఎక్కడో తీసుకొచ్చి చూపించారు, అది నల్ల కోడి, ఇది ఎర్ర కోడి, లేదా ఇది నల్ల కోడి అంటారు. ఆ కోడికి పుట్టిన కోడి ఇదని కొంచెం డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదా అక్కడితో ఇష్యూ క్లోజ్? అంటే ఇక్కడ ఏందనంటే పోలీసు డిపెండ్స్, అంటే మేము అక్యూజ్ని అరెస్ట్ చేసాము, నువ్వు చేసావంటే ఒప్పుకున్నాడు మా దగ్గర, ఎక్కడుంది కోడి అంటే చూపించాడు అనేది ఈ లైన్స్లో ఉంటుంది ఎనీ ప్రాపర్టీ అఫెన్స్. అయితే ఇక్కడ ఏంటంటే సరే కొంత సబ్జెక్ట్ మీద చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. రైట్, అది ఎవిడెన్స్ యాక్ట్లోనే క్లియర్గా ఉంది. అంటే టోటల్గా అసలు అడ్మిసిబుల్ కాదు అనుకుంటూ ఫర్దర్గా వెళ్ళి ఏంటంటే దాంట్లో కొంత వెసులుబాటు
కల్పించారు. ఆ వెసులుబాటు ఏంటంటే ఒకవేళ ఈ కన్ఫెస్ చేసిన వ్యక్తి కన్ఫెషన్ ద్వారా ఏదన్నా రికవరీ అయితే అక్కడ చట్టం లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు డిస్కవరీ ఆఫ్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్ అని అంటారు. అది 27 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంది అది. సో ఈ కన్ఫెస్ చేసిన తర్వాత ఈ కన్ఫెషన్ ద్వారా ఏదన్నా రికవరీ చేసుకుంటే లేదా ఏదైనా కొత్తది కనుక డిస్కవరీ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్ అన్న పదాలు యూజ్ చేసారు అక్కడ సెక్షన్లో, అప్పుడు దట్ ఈస్ అడ్మిసిబుల్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమైందంటే కోడి రికవర్ అయినది ఓకే, కానీ ఎక్కడి నుంచి రికవర్ అయింది, ఎవరి ద్వారా రికవర్ అయింది ఒకటేనా కాదా? సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయండి. సో దానిపైనే కేసు అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళ కేసు ప్రూవ్ చేసినరా ఫెయిల్ అయినరా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఇప్పుడు అదే కేసులో ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ కానీ లేదంటే ఒక బీఆర్ఓ సమక్షంలో రికవరీ చేశారు, అది వాల్యుబుల్ అది వాళ్ళు పంచాస్ కాబట్టి అంటే మీడియేటర్స్ కాబట్టి దే హ్యావ్ టు కమ్ అండ్ సపోర్ట్. సో మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పారా, లేక ఈవెన్తో వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా నిజంగానే కన్ఫెషన్ వాళ్ళ ముంగట జరిగిందా, లేకపోతే ఆఫీస్లో కూర్చొని రాసుకున్నారా పంచనామా అనే దానిపైనే మేము ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మా డిఫెన్సే అది. ఫస్ట్ కేసులోనే మంచి కోడి కేసు బాగా పట్టుకున్నది. కోడి దొంగతన కేసు. నేను ఆ కేసు చేసి వచ్చిన తర్వాత నేను మా సిస్టర్ దగ్గర ఉంటుంటే మా సిస్టర్ పిల్లలు చెప్పిన ఇట్లా నేను కోడి దొంగతనం కేసు అంటే వాళ్ళు ఒకటే నా పేరు కోడి దొంగతన కేసు అది. బట్ ఎనీవే అది మంచి కేసు, మెమరబుల్ కేసు, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. సార్ ఇప్పుడు ఆ రికవరీ చేసిన కోడిని ఏం చేస్తారండి? రికవరీ చేసిన ప్రాపర్టీ అంటే ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీకి ఇచ్చేసేసారు. ఎవరిదైతే పోయిందని అంటారో అది వాళ్ళది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ప్యాకెట్ ఆడుతూ లేదా కోళ్ల పందాలు నిర్వహిస్తూ కోళ్ళు దొరుకుతాయి, ఆ కోళ్ళను తీసుకొని లాకప్లో పెడతారు, నెక్స్ట్ డే కోర్టులో హాజరుపరుస్తారు. కోళ్ళ పందాలు ఈ కోళ్ళు ఎవరికి ఇస్తారు తర్వాత? అవి అంటే కోడి పందాలు ఇస్ సంథింగ్ డిఫరెంట్. అది వాళ్ళు ఆ కోళ్ళను పెంచి ఇల్లీగల్గా చేస్తుండ్రు కాబట్టి కోర్టు వారు డిపాజిట్ చేసిన తర్వాత ఒకవేళ పోలీస్ కస్టడీ ఇవ్వాలంటే జనరల్గా కోర్టులో పెట్టుకోరు, అది వాళ్ళకి ఇచ్చేసేస్తారు కస్టడీ, మీరే పెట్టుకోండి. అవును. సో అలా ఉంటుంది అది. కార్డ్స్ విషయానికి వచ్చే వరకు కార్డ్స్ అనేది ఒకవేళ రికవర్ అయినా అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఏదైనా డబ్బు రికవరీ అయితే మాత్రం డిపాజిట్ చేస్తారు. ఈ కోళ్ళు ఏం చేస్తారండి? కోళ్ళు డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్డర్, ఎందుకంటే అది లైఫ్ స్టాక్ కాబట్టి కేసు అయ్యేంత వరకు కూడా దాన్ని అలాగే ఉంచుకోకుండా ఒకవేళ ఎవరు ఓనర్ లేరు అని అనుకుంటే దాన్ని ఏదో ఆక్షన్లో పెట్టి కోర్టు వారు ఆక్షన్లో అమ్మేసేస్తారు. అలా కోర్టులు ఆక్షన్లో అమ్మినవి కూడా ఉన్నాయి, కోర్టు వారు ఆక్షన్లో పెట్టి అమ్మేసేసేస్తారు. ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ అయి ఉంటుంది. అంటే మామూలు వేరే ప్రాపర్టీ అయితేనేమో అది నిల్వ ఉంచుకోవచ్చు, ఇవి లైఫ్ స్టాక్ కాబట్టి ఎక్కువ కాలం ఉంచుకోలేము. కొన్ని గ్రామాల్లో కోళ్ళని పోలీసులో కోసుకొని తినేస్తుంటారు అనే ఒక ఆరోపణ ఉంది. అది ఇక చెప్పలేమండి. సార్ నెక్స్ట్ మీ కోడి కేసు తర్వాత మంచి ఇంకా అంటే నేను ఇదేమో మా సీనియర్ దగ్గర ఉన్నప్పుడే జూనియర్షిప్ చేస్తున్నప్పుడే చేసిన కేసు ఇది. ఆ తర్వాత నేను 97 ఏప్రిల్ ఆ ప్రాంతం నుంచి నేను ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాను. అయితే ఒక మిత్రుడు నా క్లాస్మేటే ఒక మ్యాటర్ రెఫర్ చేశాను, నీకు హరీష్ నీకు ఒకటి 326 మ్యాటర్ ఉంది, ఆ పాత అడ్వకేట్ ఎందుకో మరి ఆయన వద్దన్నాడంట, అతను ఒక ఫైల్ రిటర్న్ ఇచ్చేసేసిండు, నువ్వు చేస్తా అంటే నేను నీకు రెఫర్ చేస్తాను అన్నాడు. అంటే సరే నేను చేస్తా అని చెప్తే ఆ క్లయింట్ రావడం జరిగింది. అయితే అప్పటికే సార్ మీరు ఒకసారి 326 గురించి వెళ్ళకముందు మీరు 3 సంవత్సరాలు పనిచేశారంట. జనరల్గా అప్పట్లో ఎలాగుండేదంటే అడ్వకేట్కి ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉండేవండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు ఒక 5,000 స్టైఫండ్ అటువంటి పరిస్థితులు, మీరు ఆ కష్టాలు ఏ విధంగా ఎదుర్కొన్నారు? అంటే మీరు అన్నది వాస్తవమేనండి. ఇప్పుడు మీరు 1970s చూసుకుంటే అప్పుడు ఈ అడ్వకేట్స్ అనేవాళ్ళు కొంత వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. వాళ్ళు అప్పుడు స్టైఫండ్ గురించి కూడా ఆశపడలేదు. బట్ రాను కాలంతో పాటుగా అన్ని రకాల కుటుంబాల నుంచి కూడా ప్రొఫెషన్లోకి వస్తున్నారు కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు అనేది స్టార్టింగ్లో ఉంటాయండి, అది ఎవరికైనా ఉంటాయి. అది సో మేము అప్పుడు వచ్చినప్పటికీ ఏంటంటే నేను మా సిస్టర్ దగ్గర ఉంటుంటే కాబట్టి నాకు అకామిడేషన్ ప్రాబ్లం లేకుండే, సో భోజనానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఒక మోటార్ సైకిల్ ఉంటుండే, దాని ఖర్చు వెళ్ళిపోతే సాలన్నట్టుగా ఉంటుండే. సో అంత పూర్తి ఏదో సంపాదన ఉండేది, మా సీనియర్ ఇచ్చేది, నడిచిపోయింది అది. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ డే సినారియోలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. జూనియర్స్ కూడా ఇంటి కిరాయిలు అనుకోండి, మోటార్ సైకిల్ అనుకోండి, సెల్ ఫోన్ ఖర్చు అనుకోండి, ఇవి ఎక్కువ అయిపోయింది. సో
ఎస్ దట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ జూనియర్ అనేది ఏంటంటే ఒక ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఇట్స్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్. అవును, ఒక సీనియర్ దగ్గర ఉండి మనం నేర్చుకోవాలి, ఆ తర్వాత మనం కూడా ఇండిపెండెంట్గా వెళ్ళి ఎస్టాబ్లిష్ కావాలి అన్న దృక్పథంతో ప్రొఫెషన్లోకి రావాలి. అయితే డబ్బు లేని కష్టాలు ఉంటాయి, కానీ డబ్బే ప్రధానంగా ప్రొఫెషన్ చేయొద్దు. కరెక్ట్. ఎందుకనంటే ఒక్కోసారి మన దగ్గరికి క్లయింట్ మంచి కేసు ఉంటుంది కానీ పే చేసే కెపాసిటీ ఉండదు. మనం డబ్బే చూస్తే ఆ కేసును తీసుకోం. కాబట్టి డబ్బుకు మన అవసరాల మేరకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇనీషియల్ స్టేజెస్లో కేసును చూడాలి. ఒక్కో సందర్భంలో కేసు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ కూడా టేకప్ చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం బతుకుతూ మన చేతనైనంతలో మనం సొసైటీకి ఎంతో కొంత సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ అనేది ఒక లాయర్ ఏంది, తన దగ్గరికి వచ్చే మామూలు క్లయింట్ అయినా కానీ కూడా సర్వీస్ ఇవ్వండి. దట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ. అది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఉన్న జనరేషన్లో నేను కొంతమందిని మాత్రమే నేను కోట్ చేస్తున్నాను, అందరినీ అనట్లేదు. కొంతమంది సీనియర్స్ సార్ ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం, ఏదో హాయ్ బాయ్ అని రావడం, కోర్టుకి ఆ టైంకి వెళ్ళడం, ఇప్పుడు అంతా ఆన్లైన్లో చాటింగ్లో నడుస్తున్నాయి. గతంలో 90s ఆ టైంలో చూస్తే రాత్రి 12 గంటల వరకు జూనియర్స్ సీనియర్ ఆదురు ఉండేవారు. మీరు ఎన్ని గంటలు ఉండేవారు? నేను అంటే మార్నింగ్ డైరెక్ట్ కోర్టుకి వెళ్ళేదండి. ఎందుకంటే నేను సైదాబాద్లో ఉండేది, మా సీనియర్ నారాయణగూడలో ఉండేది. బట్ ఈవినింగ్ 6:30, 7కి వచ్చేది. నేను 11 వరకు కూడా ఆఫీస్లో ఉండేది. 11 o'clock నేను వెళ్ళిపోయేది. అయితే మీరు మంచి ప్రశ్న అడిగినండి, ఎందుకంటే ఇది యంగ్స్టర్స్కి ముఖ్యంగా ఇప్పుడు ప్రొఫెషన్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సీనియర్ దగ్గర మనము లా కాలేజ్ నుంచి రాగానే జాయిన్ కావడం వల్ల ఏమిటంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. అది ఎలా అంటే మనము ఉదయమే కోర్టుకు వెళ్ళడం, కోర్టులో కేసులు చూసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్లో కూర్చోవడం, ఆఫీస్లో ఫైల్స్ చదువుకోవడం, లేదంటే నెక్స్ట్ డే కేసెస్ ఏదైనా ఉంటే సీనియర్ ప్రిపేర్ అవుతుంటే ఆ సీనియర్తో పాటుగా మనము ఆ డిస్కషన్లో పాల్గొంటే ఏంటంటే నాలెడ్జ్ వస్తుంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండవ ఆస్పెక్ట్ ఏమవుతుంది అని అంటే ఈ అలవాటు అనేది రేపు వాళ్ళు ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఆ అలవాటు అలాగే ఉంటుంది. ప్రొఫెషన్లో సక్సెస్ కావాలి అంటే ఏంటి? డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆఫీస్ పెట్టుకొని ఒక టైం పెట్టుకున్నప్పుడు ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఆఫీస్లో ఉండాలి. క్లయింట్కి ఏంటంటే ఇది ఆఫీస్ టైమింగ్స్, ఈ టైంకి వెళ్తే నాకు అడ్వకేట్ కలుస్తాడు, నేను ఆయనతో మాట్లాడవచ్చు అనేది వస్తుంది. సో ఈ అలవాటు అనేది ఈ సీనియర్ ఆఫీస్ నుంచే వస్తుంది, సీనియర్ దగ్గర నుంచే వస్తుంది. అది ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఆ అలవాటు అలాగే ఉండిపోతుంది. అంతేగాని ఇప్పుడు సీనియర్ దగ్గరకు ఆఫీస్కి వెళ్ళకుండా ఏదో కోర్టుకు వచ్చి కోర్టు నుంచి వెళ్ళిపోవడం అనేది వాట్సాప్లో వస్తుంటే ఏమవుతుందంటే అది రేపు ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా అదే అలవాటు కొనసాగిస్తారు. సో ఒక వ్యక్తి తన ప్రొఫెషన్లో నిలబడాలి, ఎదగాలి, పైకి రావాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అని అంటే కొంతకాలం సీనియర్ దగ్గర చేయడం అనేది సబ్జెక్ట్ వైజ్గా అనుకోండి, డిసిప్లిన్ వైజ్గా కానీ అవసరం. సార్, గతంలో కొంతమంది సీనియర్ అడ్వకేట్లు తమ దగ్గర ఉన్న జూనియర్ అడ్వకేట్లకి ఒక సొంత తమ్ముళ్ళలాగానో బిడ్డల్లాగానో చూసుకొని పాత జడ్జిమెంట్ కాపీలు ఇచ్చేవారండి. ఒక్కొక్క జడ్జి 3 ఎలాగుంటుంది, ఆ జడ్జి రైటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆ 3 బట్టి ఎలాంటి జడ్జిమెంట్లు రాస్తుంటారు అని కాపీలు ఇచ్చి చదివించేవారు. మీకు కూడా అలాగే మీ సీనియర్ ఇచ్చేవారు? అంటే జడ్జిమెంట్స్ అనేది మేము కేసు రీసెర్చ్ చేస్తుంటాం. ఇప్పుడు ఒక కేసు మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం లేదా ఒక కేసుకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో లీగల్ ఆస్పెక్ట్, ఇప్పుడు సివిల్ మ్యాటర్ ఉంటే ప్లీడింగ్స్ తీసుకునేటప్పుడే చాలా చూస్తామండి. మన క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, డాక్యుమెంట్స్ ఇస్తాడు. సో దాన్ని బట్టి మనం కేసు దావా ఎలా ప్రిపేర్ చేయాలనేటప్పటికే మనం చాలా హోంవర్క్ చేస్తాం. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది చెప్తే మనకు లీగల్గా కరెక్ట్ ఉంటుంది అని చెప్పి చేస్తాం. సో ఈ ప్రిపరేషన్ అనేది మనతో పాటుగా జూనియర్ కూడా మనకు దాంట్లో డిస్కషన్లు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంటుంది. అది సో కేసు స్టెప్ బై స్టెప్ ఎలా పోతుంది, ఎట్లా వస్తుంది అనేది కూడా చూస్తుంది అన్నట్టు. సో అందుకే జూనియర్ కూడా ఆఫీస్లో ఉండి కేసెస్ ప్రిపేర్ అవుతుంటూ డ్రాఫ్టింగ్ అప్పుడు, తర్వాత ట్రయల్ అప్పుడు, తర్వాత ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా ఫాలో చేయడం వల్ల వాళ్ళకు సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది. దాంట్లో మనం ఏమేమి సైటేషన్స్ కానీ హైకోర్టు జడ్జ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని ఏవేవి కోట్ చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంటుంది. అది సో ఇన్ దట్ వే దే కెన్ డెవలప్ దేర్ నాలెడ్జ్. సార్, మీరు ఇండిపెండెంట్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కేసు మీకు 326 వచ్చింది, దాని గురించి చెప్పండి. ఆ 326 కేసులో అప్పటికే
చీఫ్ అయిపోయింది. చీఫ్ అయిపోయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్కి అప్పటికి నేను అడ్వకేట్ని చేంజ్ చేసుకుంటున్నానండి, నాకు టైం ఏంటంటే మ్యాజిస్ట్రేట్ గారు టైం ఇచ్చి ఆ సమయంలో నాకు ఆ బ్రీఫ్ వచ్చింది. సో నేను కొత్తగా ఉన్నా, అంతకుముందు ఈ టైప్ కేసెస్ చేయలేదు. అయినాక చీఫ్ చెప్పింది తీసుకొని కాపీ తీసుకొని నేను నాకంటే సీనియర్ ఒక అతను ఉండే అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పిన, సార్ ఇట్లా వచ్చింది నాకు ఫస్ట్ కేసు అని అంటే ఆయన ఇలా చూసి స్టేట్మెంట్ చదివింది. అంటే పోలీస్కి ఇచ్చిన స్టేట్మెంట్ అది. తర్వాత కోర్టులో చెప్పి అండర్లైన్ చేసిండు పెన్తో, రెడ్ లైన్తో, ఇది పోలీసులో ముంగట స్టేట్మెంట్లో చెప్పలేదండి అని పక్కకు ఒక ఓఎంఐ అంటే ఓమిషన్ అన్నట్టుగా రాసిండు. అలా ఆ చీఫ్ ఎగ్జామినేషన్లో ఎక్కడెక్కడ ఒమిషన్స్ ఉన్నాయి. ఒమిషన్స్ అంటే ది విట్నెస్ ఒమిట్ టు స్టేట్ బిఫోర్ ద పోలీస్. అంటే ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో సాక్షి తన స్టేట్మెంట్ పోలీస్కి ఇస్తాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇస్తాడు. తర్వాత కోర్టులోకి వచ్చినప్పుడు అది ఎప్పుడో ఇస్తుండదు. సో ఏదైతే నువ్వు కోర్టు ముంగట జడ్జి గారి ముంగట చెప్పినవో ఆ విషయాన్ని మీరు పోలీస్ స్టేట్మెంట్లో చెప్పలేదు. సో ఇట్స్ ఎన్ ఒమిషన్ అని అంటారు. అది లీగల్ ఆస్పెక్ట్. సో ఇది ఒమిషను, ఇది కాంట్రడిక్షన్ అని. కాంట్రడిక్షన్ అని అంటే ఏంటంటే అక్కడ పోలీస్కి ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక్కడ కోర్టులో చెప్పిన ఆ పాయింట్కి పరస్పర విరుద్ధంగా ఉండేదాన్ని కాంట్రడిక్షన్ అని అంటారు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ నాకు చెప్పిండు అన్నట్టు. అది నాకు మైండ్లో కూర్చుంది, ఓహో ఇది ఒమిషన్, ఇది కాంట్రడిక్షన్ అని చెప్పి. సో మనం విట్నెస్ని కూడా అడతాం, నువ్వు నా కోర్టులో చెప్పినావు, నువ్వు నీ స్టేట్మెంట్లో పోలీసులో ముంగట చెప్పలేదు అని చెప్తాను. సో అదే పాయింట్ని నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసిండో అతన్ని అడుగుతాను, మీకు పలానా విట్నెస్ ఈ విధంగా చెప్పలే కదా అని. అతను రికార్డ్ చూసే చెప్తాడు, అవునండి చెప్పలేదు అని. సో ఐ హ్యావ్ లెర్న్ వాట్ ఈజ్ మెంట్ బై ఒమిషన్, వాట్ ఈజ్ మెంట్ బై కాంట్రడిక్షన్ త్రూ దట్ కేస్. అది నాకు అది ఇంకా అలా నేను నేర్చుకున్నానంట. అది సబ్సిక్వెంట్గా ఆ కేసు కూడా అక్విటల్ అయింది.